సిద్దిపేట జిల్లా పత్తి మార్కెట్ యార్డులో ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ తెలంగాణ ఆయిల్ ఫెడ్ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో రైతులకు స్ప్రింక్లర్లు అలాగే తుంపర సేద్య పరికరాలు పంపిణీ ఆయిల్ ఫామ్ సాగు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు హాజరై 1001 స్ప్రింక్లర్లు అలాగే తుంపర సేద్య పరికరాలు పంపిణీ చేశారు. కాళేశ్వరం పూర్తి చేశాం కాబట్టి భూమికి బలమైన పంట పండుతుందని మంత్రి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రైతుల్లో ఎంతో మార్పు వచ్చిందని చెప్పారు. యాసంగి పంట నూకలుగా మారి తుట్టి అవుతున్నా ఆ నష్టాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం భరిస్తుందని హరీష్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయిల్ ఫెడ్ సిద్దిపేట జిల్లా కమిటీ మెంబర్లను సన్మానించారు. ఒక మంచి కార్యక్రమం. మీలో చాలా మంది ఈ బస్ పాస్ తీసుకోవడానికి ఆఫీస్ చుట్టూ తిరగడానికి ఇబ్బంది పడతా ఉన్నారని నేనే మా కార్యాలయం నుంచి మా కౌన్సిలర్లు మా సర్పంచ్ల ద్వారా మీ అందరికీ చెప్పంపి 2 ఫోటోలు ఇవ్వండి, మీ సర్టిఫికెట్ ఇవ్వండి, జిరాక్స్ కాపీ. మేము బస్ పాస్ ₹1 కూడా మీరు కట్టవలసిన అవసరం లేకుండా బస్ పాస్ తీసి మీ చేతుల్లో పెట్టే కార్యక్రమం చేస్తామని చెప్పి ఇవాళ చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక 500 మందికి ఉచిత బస్ పాస్ ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. బట్ మన నియోజకవర్గంలో దాదాపు 3800 3700 మంది దివ్యాంగులు ఉన్నారు. మరి మనం కేవలం ఒక 500 మందికి మాత్రమే ఇవాళ రీచ్ అయినాం. సరే, కొంతమందికి ఏమో లేవలేరు, వాళ్ళు బస్ పాసే అవసరం ఉండదు. కానీ ఇంకా అవసరం ఉన్న వాళ్ళు ఎంత లేదన్నా ఒక 1000-1500 మంది అన్నా ఉంటారు. సో మా మండల బాధ్యులు కూడా ఉంటారు ఈ మీటింగ్ లో. వికలాంగుల సంఘం